చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తాత వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి విద్యార్థి పైన చేసినటువంటి దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని కూడా నివ్వరపోయేటువంటి విధంగా మార్చింది. అయితే ఈ కీచక పర్వంలో ఇప్పుడు తాజాగా కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. విచారణలో విస్తుపోయేటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ నిందితుడు దొరికినటువంటి వ్యక్తి నారాయణరావు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అతనిపైన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ముందుగా ఆ విద్యార్థిని పైన లైంగిక దాడి చేయాలని భావించినటువంటి నారాయణరావు పాఠశాల సిబ్బందికి తన విద్యార్థిని తాతయ్యనంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ రకంగా చాలా సందర్భాలలో కూడా ఆ విద్యార్థిని తన బైక్ పైన అక్కడి నుంచి తీసుకువెళ్ళాడనేటువంటి విషయాన్ని కూడా తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి నెపంతో తాజాగా హాస్టల్ నుండి బయటకు తీసుకొని వెళ్ళి తినుబండారాలు కొనిపెట్టి ఆ విద్యార్థినికి ఇష్టమైనటువంటి చాక్లెట్లు కానీ ఇతరత్ర ఐటమ్స్ని ఆశ చూపి తనంటే ఇష్టం కలిగించేటువంటి విధంగా ప్రవర్తించి ఆ విధంగా హాస్టల్ నుండి అనేక మార్లు బయటకు తీసుకొని వెళ్ళినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఇవాళ మరొకసారి ఆ యొక్క స్కూల్ విద్యార్థిని పైడికొండ గ్రామ శివారులోని సపోటా తోటలోకి అక్కడికి తీసుకువెళ్ళి ఈ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే అదే సమయంలో అటువైపు వెళ్తున్నటువంటి మరొక వ్యక్తి పొలం పనుల నిమిత్తమో లేకుంటే అటువైపు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి దారుణాన్ని నారాయణరావు చేస్తున్నటువంటి ఈ యొక్క అఘాయిత్యాన్ని చూసి నివ్వరపోయి వెంటనే నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ తారసపడి ఆ వ్యక్తి చూడడంతో ఈ విషయం బయటపడింది. కానీ ఒకవేళ ఆ వ్యక్తి చూడకపోతే ఈ యొక్క నిందితుడు అనేక మార్లు ఇప్పటికే ఇలానే ఆ విద్యార్థిని ఇటు తోటలోకి తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. అదే రకంగా ఇంకా ఈ యొక్క వ్యక్తి చూసి కనుక ఈ విషయాన్ని వీడియో తీసి బయటికి తీసుకురాకపోతే ఇంకా 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 ఎన్నిసార్లు ఆ విద్యార్థిని పైన ఈ రకమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడేవాడు ఈ యొక్క నిందితుడు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ విద్యార్థికి తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఆ పాపకంతా ఏజ్ కూడా లేదు, ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి, నిస్సహాయ స్థితి, ఏం జరుగుతుంది ఏంటనేటువంటి విషయం కూడా తెలియనటువంటి చిన్న వయసు తనది. అలాంటి విద్యార్థినిని పూర్తిగా లోపరుచుకొని ఆశ చూపి చాక్లెట్లు, బిస్కెట్లు, ఇతరత్ర వస్తువులన్నింటినీ కొనిచ్చి తనకు ఇతని పైన పాజిటివ్ ఇంప్రెషన్ని కలిగించి ఆ చిన్న వయసులో పూర్తిగా తనకు కావలసినటువంటి కామ వాంఛను తీర్చుకునేటువంటి దుస్సాహసానికి ఒడిగట్టాడు ఈ దుర్మార్గుడు. వరుసకు తాత వయసు అయ్యేటువంటి ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి, పైగా నేను పెద్ద మనిషిని అని బయట చెప్పుకునేటువంటి వ్యక్తి తను చేసేది మాత్రం ఇలాంటి లంగ పనులు. ఇప్పుడు బయట పడింది కాబట్టి దొరికాడు, లేకపోతే ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి ఘోరం ఇంకా ఎంతకాలం కొనసాగేదో అనేది కూడా మనకు అసలు ఆ విషయాన్ని తలుచుకుంటేనే భయం కలిగించేటువంటి విధంగా కొనసాగుతుంది. ఏదేమైనా కూడా తునిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి తాజాగా పోలీసుల విచారణలో అనేక అంశాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఈ వ్యక్తిని అదేవిధంగా ఇలాంటి ఘటనలు ఇంకెవరు చేసినా కూడా ఎక్కడైనా ఇలాంటి ఆలోచన బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కఠిన శిక్షలు విధిస్తామనేటువంటి విధంగానే ప్రభుత్వం కూడా చాలా ఈ యొక్క అంశాన్ని సీరియస్గా తీసుకుంటుంది. పోలీసులు కూడా ఆ విధంగానే ఈ యొక్క కేసును చాలా సీరియస్గా తీసుకొని ఆ యొక్క వ్యక్తికి చట్టపరంగా బలమైనటువంటి శిక్షలు పడేటువంటి విధంగానే పూర్తి ఆధారాలను కూడా సేకరించారు. ఇప్పటికే విచారణలో పూర్తి స్థాయి ఆధారాలను కూడా సేకరించి అక్కడ కోర్టుకు కూడా సబ్మిట్ చేసేటువంటి విధంగా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనా కూడా తుని ఘటనకు సంబంధించి అయితే తల్లిదండ్రులు మరొకసారి జాగ్రత్త పడేటువంటి అంశాన్ని గుర్తు చేస్తుంది. స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు మరలా ఇంటికి వచ్చేటువంటి వరకు కూడా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేటువంటి దానిపైన మరొకసారి నిఘా నేత్రాన్ని వేయవలసిన అవసరం తల్లిదండ్రులకు ఉందనేటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇలాంటి కీచకులు ఎక్కడ పడితే అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారి బారి నుంచి రక్షించుకునేటువంటి బాధ్యత తల్లిదండ్రులకి మరొకసారి గుర్తు చేస్తుంది ఈ యొక్క ఘటన. ఏదేమైనా కూడా ఎట్టకేలకు ఇలాంటి నిందితుడు పోలీసులకు చిక్కాడు కాబట్టి ఖచ్చితంగా చట్టం
తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి తనకు ఖచ్చితంగా శిక్ష విధిస్తుంది కాబట్టి ఇంకా ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఇప్పుడుంది. కాకినాడ జిల్లా తుని పట్టణానికి సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నిన్నటి దినమున ఒక మైనర్ బాలిక 13 సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు. ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది, 8వ తరగతి. ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివారులో ఉన్నటువంటి ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఈ విషయం కంప్లైంట్ కూడా వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి. దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో టి నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా హేయమైన నేరం అండి. కారణం ఏంటంటే అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళంటే అది కిడ్నాప్ కింద కూడా వస్తుంది. అలాగే లైంగికంగా అత్యాచారం చేశాడు కాబట్టి ఆ సెక్షన్ వస్తుంది. ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా 3 సార్లు దాకా ఈ రకంగా స్కూల్ నుంచి తీసుకెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి అనేక మార్లు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ 5, సెక్షన్ 6 కూడా అప్లై అవుతుంది. ఈ అన్ని సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసాం. నమోదు చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు సైంటిఫిక్ గా సేకరించడం జరిగింది. ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ గర్లకి తండ్రి లేరండి, తల్లి మాత్రం ఉన్నారు. వీళ్ళింటికి ఈ ఎక్యూజ్డ్ ఇల్లు ఆపోజిట్ ఇల్లు. మనకి తెలిసిన గ్రామీణ వాతావరణంలో వరుసలు పెట్టుకునేది కూడా ఇతను ఏంటంటే తాతాను పిలిపించుకుని కూడా ఇలాంటి పనికి పాల్పడడం అనేది ఈ రోజు సభ్య సమాజం తరలించుకునే పరిస్థితి. ఏ విషయాలు అయితే వెలుగులోకి వస్తాయి సైంటిఫిక్ గా అన్ని విషయాలు కూడా కోర్టు ముందు ఉంచి నేరస్తుడికి యావజ్జీవ శిక్ష పడేటట్టుగా పోలీస్ శాఖ తరఫున మేము చర్యలు తీసుకుంటాం. సుమారుగా 10 సార్లు పైగా మనం అవేర్నెస్ మీటింగ్లు పెట్టాం. ఆ పర్టికులర్ గా ఆ స్కూల్ ప్రతి సెషన్ క్వార్టర్లకి మనం పెడుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ స్కూల్ యాజమాన్యం నమ్మడానికి కారణం ఏంటంటే ఇతను తాత అని ఆ పాపే మా తాతయ్య వచ్చారు, నేను బయటకు వెళ్ళాలి ఎందుకంటే మెడికల్ నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ తీసుకుని ఇంజక్షన్ చేయించుకోవాలని లెటర్ స్వయంగా ఆమె రాసింది. ఆ పాప రాసి ఇచ్చిందన్నారు. ప్రిన్సిపల్ గారు పెద్ద వయసు కదనని చెప్పి నమ్మారు. ఇందాక సార్ చెప్పినట్లుగా పేరెంట్స్ కన్సర్న్ కూడా తీసుకోవాలి. ఫాదర్ లేడు, మదర్ ఇన్నోసెంట్. ఆ యాంగిల్లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యాక్షన్